ఫాస్ట్గా జరుగుతుందో. ఇక నెక్స్ట్ మనం చూడబోతున్న టాపిక్ ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి. నిలిచేదెవరు, గెలిచేదెవరు? ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైపోయింది. రేపు పార్లమెంటు భవన వేదికగా ఈ ఎన్నిక జరగబోతూ ఉంది. ఎన్డీఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇండి కూటమి తరపున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. రేపు ఉదయం ఎన్నిక జరగనుండగా సాయంత్రం లోపు ఫలితం తేలుతుంది. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. నిజానికి నెంబర్స్ ప్రకారం చూస్తే ఎన్డీఏ మెజార్టీలో ఉంది. ఎందుకంటే ఉభయ సభల్లో 781 మంది సభ్యులు ఉండగా ఇందులో 422 మంది ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారు. ఇక ఇండి కూటమికి మద్దతునిచ్చే వారి సంఖ్య 311. దీనికి తోడు వైసీపీ ఎన్డీఏకే జై కొట్టింది. దీంతో కూటమి బలం మరింత పెరిగింది. 394 ఓట్లు సాధించిన అభ్యర్థి గెలుపు ఉపరాష్ట్రపతి పదవిని కైవసం చేసుకున్నట్టే. ఇక టైం దగ్గర పడుతున్న కొద్దీ మంతనాలు కూడా పెరిగిపోయాయి. ఎన్డీఏ కూటమి ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీ ముగియగానే ఎంపీలకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఇటు విపక్ష ఎంపీలు తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందిస్తున్నారు. నిజానికి చెల్లని ఓట్ల టెన్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చెల్లని ఓట్ల టెన్షన్ పట్టుకుందనే చెప్పాలి ఇరు కూటములకి కూడా. ఎందుకంటే 2022లో 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సంఖ్యాబలం లేకపోవడంతో క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు కావడంతో ఆ రాష్ట్ర ఎంపీలు ఆయనకు మద్దతునిస్తారు అనే చర్చ జరుగుతోంది. ఇక రాజకీయాలకు అతీతంగా తనను గెలిపించాలి అంటూ ఎంపీలందరికీ లేఖ రాశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే తుది ఫలితం వచ్చేస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నామంటూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 2 పార్టీల అభ్యర్థులు మంచివారే, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంటూ కామెంట్ చేశారు. నోటా ఆప్షన్ లేకపోవడంతోనే ఓటింగ్కు దూరంగా ఉన్నామంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ ఏ పార్టీకి మద్దతునిస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ ఉండేది. బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి ఉంటుందా లేక ఇండి కూటమికి ఉంటుందా అనే దానిపై చర్చ జరిగింది. నిజానికి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది అనే చర్చ కూడా వినిపించింది. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపితే చీకటి ఒప్పందం జరిగింది అనేది చర్చ జరుగుతుంది అని అంతా చర్చించుకుంటారు అని అనుకున్నారు. కానీ సుదర్శన్ రెడ్డికి మద్దతునిస్తే సాటి తెలుగువాడికి, అందులో నా తెలంగాణ వ్యక్తికి మద్దతునిచ్చినట్టుగా ఉండేది. కానీ ఇవేవి పట్టించుకోలేదు. బీఆర్ఎస్ దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుంది. నిజానికి ఇది కూడా ఓ సెల్ఫ్ గోల్ లాంటి నిర్ణయమే అనే చర్చ ఇప్పటికే మొదలైంది.